హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గీతమ్మ బిట్టు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోకి ఈ వీడియో కంటిన్యూ అన్నమాట. మొత్తానికి అయితే షోరూమ్ నుంచి కార్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇక షోరూమ్ నుంచి ఇంటికి వచ్చేసరికి మాకైతే మధ్యాహ్నం 1 o'clock అయిందనమాట. ఇక ఆ రోజు ఇక పూజారి అయితే మంచి రోజు అన్నారు కదా, ఇక సర్లే అనేసి కార్ పూజ కూడా చేయించుకుందాం అనేసి అయితే అనుకున్నాం అనమాట. ఇక మేమైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు, సర్లే పూజ కూడా చేయించుకుందాం అనేసి అయితే అప్పటికప్పుడే ఇక ఇంటికి వచ్చి నిర్ణయం తీసుకొని ఇక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మధ్యాహ్నం 2 o'clock అయింది. ఇక మేము ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఇక టెంపుల్ ఆ టైంకి అయితే అన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ అవుతాయి కదా, ఇక ఇక్కడికి వెళ్దాం అనేసి అయితే లాస్ట్కి అయితే మా తమ్ముడు వాళ్ళ బాబాకి తెలిసిన కట్టమైసమ్మ టెంపుల్లో పూజారి అయితే తెలుసు అన్నమాట. ఇక అతనికి కాల్ చేసి అడిగారు, ఈ టైంకి వస్తే టెంపుల్ ఓపెన్ ఉంటుందా అనేసి అయితే అడిగారు అన్నమాట. ఓపెన్ ఉంటుంది రండి అని అయితే చెప్పారన్నమాట. అందుకోసమే ఇక మేమందరం కలిసి కట్టమైసమ్మ టెంపుల్కి అయితే వెళ్ళినాం అన్నమాట. నిజానికి నేనైతే ఫస్ట్ టైం కట్టమైసమ్మ టెంపుల్కి వెళ్ళడం. ఇక సండే ఆదివారం కదా, ఆ రోజు నిజంగా చాలామంది జనాలు ఉండే కట్టమైసమ్మ టెంపుల్కి. యాక్చువల్లీ నేను అనుకున్నా ఎవరు ఉన్నారేమో అనేసి, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళలేదు కదా, ఎప్పుడైనా వెళ్తే తెలిసి ఉండేది, ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నిజంగా చాలామంది అండ్ చాలామంది కార్ పూజ బైక్ పూజ చేయించుకుంటున్నారు అన్నమాట. ఇంకా చాలామంది జనాలు అయితే ఉండే. ఇక మేము కట్టమైసమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని ఇక మా తమ్ముడు వాళ్ళ బామ్మతి అయితే అతనికి తెలిసిన పంతుల్ని తీసుకొచ్చి ఇక పూజ అయితే కార్ పూజ అయితే చాలా బాగా జరిగిందన్నమాట. ఇక మాతో పాటు మా కజిన్స్ వాళ్ళు కూడా వచ్చారు కదా, ఇక వాళ్ళు కూడా కొత్తగా కార్ అయితే తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు పూజ చేయించుకున్నారు, కానీ మళ్ళీ ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్కి మేము ఫస్ట్ టైం రావడం అనేసి ఇక వాళ్ళు కూడా వాళ్ళ కార్ పూజ అయితే చేయించుకున్నారన్నమాట. ఇక మా కార్ పూజ వాళ్ళ కార్ పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇక మేము కార్ పూజ అవ్వగానే లోపల అమ్మవారిని దర్శించుకున్నాం అన్నమాట. ఇక అక్కడ ఫోటో తీయాలనుకున్నాం, కానీ ఫొటోస్ అయితే మొబైల్ అలో లేదు లోపల. ఇక నిజంగా ఆ రోజు చాలా హ్యాపీ అన్నమాట. ఉంటే అన్నీ కంటే బాగా జరుగుతున్నాయి. మార్నింగ్ నుంచి మేము ఏదనుకుంటున్నామో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా అయితే కార్ పూజ కూడా చేయించుకున్నాము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కేశవాయ నమః, నారాయణాయ నమః, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, విష్ణుధరాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, వెంకటధరాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణవర బ్రహ్మణే నమో నమః. నానా విధ పరిమళ పత్ర పుష్పాక్షరాన్ని సమర్పయామి. ఇష్టదేవతని కులదేవతని ఇష్టదేవతాభ్యాం నమః, కులదేవతాభ్యాం నమః,
శ్రీరాభ్యా నమః. రెండెండు అక్షంతలు వేసుకోండి. రెండెండు వేసుకోండి. ఆగ్నేయం గుణమధేవానాం ధూపోయం మృదుర్విధ ధూపమార్గ్రాపయామి. పక్కన పెట్టండి. కర్పూరం ప్యాకెట్ దోగ ఐదు వేల పసుపు కుంకుమ హరికర్పూరం రావాలా ఇది ఇన్నిగానేమా कुछ शेयर रख तो दही जा वीडियो मित्रशम्मरणः शन्ना भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः ब्रह्मणे नमस्ते वायुभवत्मः प्रत्यक्षं ब्रह्मादीत्वामेव प्रत्यक्षं वदिष्यामि वदिष्यामि सत्यं वदिष्यामि धर्महारमतो नमस्कारो मारने अपोजिट 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 हाँ 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 अनु अनु मैम बापरे लगा था बहुत घेर आता घाल रही थी भाई ब्राह्मण वेदा अमृतेना पदा अमृत तस्मै ब्रह्मणि ब्रह्मदा योग्ये ज्ञानिनो हमारं भोषणाय पुरुषेन्द्रिय आयुष्येन्द्रिय गुणवांचा इటు ఇటు బావకి కాలు కింద కాలుతాయనే చూడు బండి మొత్తం देखो बे शुक्री बचड़ी बाबा बचड़ी सकल विद्या प्राप्त అయితే పూజ చాలా బాగా జరిగింది. కార్ పూజ కంప్లీట్ అవ్వగానే ఇక మేమైతే ఫ్యామిలీ ఫోటోస్ అండ్ ఫ్రెండ్స్తో కొన్ని ఫోటోస్ దిగి ఆ రోజంతా చాలా బాగా అయితే ఇక మా కార్లో మా కజిన్స్ వచ్చారు కదా, ఇక వాళ్ళ కార్ రిటర్న్ అవుతున్నాం అన్నమాట. आटो ಬರ್ತಾರೋ ఇక అక్కడ నుంచి మేము మధ్యలో షామీర్పేట తందూరి రెస్టారెంట్ దగ్గర అయితే ఆగినాం అన్నమాట. ఎందుకంటే ఇక మార్నింగ్ నుంచి ఏమి తినలేదు, మేము పిల్లలు ఏమి తినకుండానే ఉన్నాం అన్నమాట. అందుకోసమే ఇక ఈవినింగ్ 5 o'clock అయింది కదా, సరేనే
ఇక్కడ స్నాక్స్ తిందాం అనేసి అయితే ఆగిన, కానీ ఇంకా పిల్లలైతే బిర్యానీ తిందాం అనేసి అయితే చెప్పారు. ఇక పిల్లల కోసం అయితే ఇక రోటీ విత్ చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టినాం అనమాట. నిజంగా రోటీ అండ్ చికెన్ కర్రీ బాగుండే కానీ బిర్యానీ అయితే అస్సలు బాగాలేదన్నమాట. ఎందుకు ఈవినింగ్ టైం యాక్చువల్లీ నాకు అనిపించింది, యాక్చువల్లీ అయిపోయిందేమో వాళ్ళు ఉన్న దాంట్లో మేనేజ్ చేసి డాక్టర్ అనిపించింది, అసలు బాగాలేదన్నమాట. ఇక్కడ మేమైతే కొంచెం తినేసి మిగతాదైతే పార్సల్ తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయినాం. కేక్ కోసం ఇక నేనైతే వంట స్టార్ట్ చేసిన నైట్ డిన్నర్ కోసం అనేసి ఇక కేక్ తీసుకొచ్చి మా బావ కేక్ కోసం వెళ్ళి అతను వచ్చేసరికి నేను వంట కంప్లీట్ చేసేసరికి 9:30 10 అయిందనమాట. ఇక ఆ టైంకి పాపం వేరే పిల్లలను కూడా ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం, వాళ్ళు పడుకున్నాం. నెక్స్ట్ డే మండే స్కూల్ ఉంటుంది అనేసి అయితే అందరు పడుకున్నారు. ఇక ఎవరిని పిలవలేదన్నమాట. ఇక మేము మార్నింగ్ నుంచి మా కజిన్స్తోనే ఇలా విధంగా అయితే కేక్ కట్ చేయించాము. యాక్చువల్లీ మధ్యాహ్నం అక్కడ షోరూంలోనే మా తమ్ముడు అండ్ మా మదర్ అండ్ కజిన్స్ వాళ్ళు అయితే కేక్ కట్ చేయించారు కదా. ఇప్పుడైతే మేము ఈ విధంగా అయితే చిన్న బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందాం అనమాట. అండ్ బర్త్డే ఇంకొకటి తెలుసు కదా, ఇక కార్ గిఫ్ట్ బర్త్డేకి అయితే కార్ గిఫ్ట్ ఇచ్చినాం. ఇంకా అదే అనుకోవాలి. ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా బర్త్డే అండ్ ఇక్కడ మా బిట్టుకున్న ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పన్నా. యాక్చువల్లీ అతని బర్త్డే సెప్టెంబర్ 8 అన్నమాట. ఆ రోజు అతని బర్త్డే అప్పుడు మా తమ్ముడు రాలేడు. ఇక మా మదర్ కొంచెం బిజీ డ్యూటీ ఉంది ఆమెకి, వర్కింగ్ డే కాబట్టి ఆమె కూడా వచ్చింది. కాకపోతే కేక్ కటింగ్ టైంలో వచ్చి ఇక నార్మల్గానే ఎలాంటి గిఫ్ట్ అయితే తీసుకురాలేదు. ఇప్పుడు అక్క కోసం అయితే గిఫ్ట్స్ తీసుకొచ్చిరు, నా బర్త్డేకి ఏం తీసుకురాలేదు అనేసి అయితే ఏడుస్తున్నాడు అన్నమాట. ఇక సర్లే అనేసి ఇక మా టిప్పు పెట్టి తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే ఇక బిట్టు కలర్కి ఇచ్చి కొంచెం అతన్ని కూల్ చేసిరు అన్నమాట.
స్పెషల్ వంటకాలు చికెన్ కర్రీ, చపాతీ, వైట్ రైస్ అండ్ చికెన్ సలవ్ అయితే చేసిన అనమాట. ఇక నిజంగా మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయినాను. అయినా కూడా బర్త్డే కదా, ఇక వంట అయితే చేయాలనేసి అయితే ఇంట్లోనే చేసిన అనమాట. యాక్చువల్లీ మేము ఈవినింగ్ టైం బయట బిర్యానీ తిన్నామని చెప్పినా కదా, అస్సలు బాగా ఫుడ్ అస్సలు ఇష్టపడను, తినను కూడా. కాకపోతే ఇక అక్కడ టైంని బట్టి తినాల్సి వచ్చింది. కానీ అసలు ఏదున్నా నేను ఇంట్లో వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.